ఈ మధ్య జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివనారాయణ గారు వ్యవసాయాధికారులతో కలిసి ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో వరి పొలాలను సందర్శించినప్పుడు అక్కడ వారు ముదురుగోపు పైరైన బీపీటీ 5004 పండిన వరిలో ఫాల్స్ మట్టు లేక మానిపండు తెగులను గుర్తించడం జరిగింది. దాని నివారణ పద్ధతుల గురించి ఏడీఏ ఇందుకూరుపేట వారు వివరిస్తున్నారు. ఈరోజు మనము ఈ యొక్క ఇందుకూరుపేట మండలం కొమరిక అనేక గ్రామంలో వరి పొలాల్లో ఉన్నాము. ఈ యొక్క పైరంతా కూడా ఇప్పుడు వెన్నుతీసి ముదురుతూ ఉంది. అయితే ఈ ముదురు పైరులో మరి ఈ యొక్క మాను కాయ లేక మాని పండు లేకపోతే దీని వరి పండ్లు కూడా అంటారు. దీనిని ఇంగ్లీష్లో అయితే ఫాల్స్ మట్ అని కూడా అనడం జరుగుతుంది. మరి స్వాతికి అనే రైతు ఈయన ఒక పొలంలో ఈరోజు ఈ యొక్క పరిశీలించినప్పుడు ఈ యొక్క మానికాయలు అన్ని కూడా మనకు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది ఏ విధంగా వస్తుంది, కాబట్టి దీని నివారణ పద్ధతులు అనేటివి మనం ఏ విధంగా చూసినప్పుడు ఇది సాధారణంగా కంకి మరి పుష్పించే దశలో మరి ఈ యొక్క పూత దశలో ఉన్నప్పుడు ఈ శిలీంధ్రము దీన్ని ఆశిస్తుంది. ఈ శిలీంధ్రము ఈ అండాశయాన్ని అంటే పుష్పంలోని అండాశయాన్ని ఆశించడం వల్ల ఈ గింజలంతా కూడా ఇలాగా శిలీంధ్రపు ముద్దల్లాగా వచ్చేస్తాయి. ఈ శిలీంధ్రపు ముద్దలు ప్రారంభ దశలో ఆకుపచ్చగా ఉంటాయి. తర్వాత స్టేజ్లో ఇవి పసుపు వర్ణంలోకి మారిపోతాయి. ఒక్కొక్కసారి ఈ గింజలన్నీ కూడా తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ గింజలన్నీ కూడా మరి శిలీంధ్రపు ముద్దలుగా మారిపోయి ఎక్కువ నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. కారణాలు ఏమిటి అని మనం పరిశీలించినప్పుడు సాధారణంగా ఈ పొలం చుట్టూ గట్ల చుట్టూ కలుపు మొక్కలు ఉంటాయి, దాని ద్వారా రావచ్చు. లేకపోతే ఈ యొక్క వన్య మొక్కలు అంటారు. వన్య మొక్కలు అంటే ఈ యొక్క వైల్డ్ అంటే అడవి జాతికి సంబంధించిన మొక్కలు కూడా అటువంటి ఉన్నప్పుడు కూడా వచ్చేదానికి వాటి నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక పొలం నుంచి ఒక పొలంకి మరి గాలి ద్వారా కూడా ఈ యొక్క శిలీంధ్రము వ్యాపించేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా గాలిలో తేమ మరి అధికంగా ఉన్నప్పుడు అదేవిధంగా మబ్బులతో కూడిన మరి వాతావరణం ఉన్నప్పుడు రోజులు ఉన్నప్పుడు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలంటే ముందుగానే మనము ఈ యొక్క విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా కార్బనిజంతో కానీ లేకపోతే ఈ యొక్క సూడోమోనాస్తో కూడా మనం చేసుకోవచ్చు. కార్బనిజం అయితే మనకు 1 గ్రాము 1 కేజీ విత్తనానికి చొప్పున కలిపి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా సూడోమోనాస్ అయితే ఒక 10 గ్రాములు 1 కేజీ చొప్పున కలిపి కూడా మనం చేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ముందుగా జాగ్రత్తగా మరి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ పంట మీద ఈ మాని పండ్లు మరి మామూలుగా ఈ యొక్క మాని కాయ తెగుల్ని మరి రాకుండా నివారించుకునే దానికి ఏ విధంగా రసాయనిక తెగులు మందులు వాడుకోవాలంటే 2 రకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే కార్బనిజం అనే మందు ఉంది. అది 1 గ్రాము 1 లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే ప్రాపికొనజోలు లేకపోతే దీన్ని టిల్ట్ అని కూడా అంటారు. దీన్ని 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి చొప్పున కానీ సుమారు 200 లీటర్ల మందు ద్రావణాన్ని మనము 1 ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు నివారించుకోవాలనేది మనం చూసినట్లయితే మామూలుగా ఈ కంకి ఎప్పుడైతే బయటకు వస్తుందో వచ్చే దశలో ఈ ఫ్లవరింగ్ అనేది అంటే పుష్పాలు ఎప్పుడైతే వస్తుంటాయో అటువంటిప్పుడు మనం ఈ మందులు కూడా ముందుగానే మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గింజలు గట్టిపడే లోపల మనం ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు చేసుకుంటేనే ఆ పుష్పాలు పుష్పించే సమయంలో చేసుకుంటేనే దీన్ని మనం నివారించుకునే దానికి అవకాశం.